హాయ్ అండి, అందరూ నమస్తే. మీ కార్తీక్ ఉమరాల. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే స్కూళ్ళు అయితే ఓపెన్ కావడం జరిగింది. ఇక చాలామంది ఏముంది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే తల్లికి వందనం నగదు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. 15,000 వస్తాయి, జమ పడతాయి. ఒక 2,000 స్కూల్కి సంబంధించి వెళ్తాయి. ఒక 11,000 వస్తాయని చెప్పేసి వాటికి సంబంధించి పిల్లల ఫీజుల విషయంలో కానీ ఇంకేమైనా కొనుక్కోవాలన్నా వాళ్ళకి సంబంధించిన స్కూల్ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే వాటికి సంబంధించి అయితే పిల్లలకు నిర్వహించుకునే సందర్భంలో నగదు కోసం అయితే తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. గతంలో చూసుకుంటే పోయిన సంవత్సరం చూసుకుంటే కొంతమందికి అయితే ఈ తల్లికి వందనం నగదు అయితే రాలేదు. అది వాస్తవం అండి. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని తప్పుపట్టలేదు. గత ప్రభుత్వంలో అయితే ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో అయితే ఏం జరిగింది అనేది నేను మాట్లాడలేదు. నేనేమన్నానంటే, గత సంవత్సరం కొంతమందికి పడలేదు కాబట్టి మరలా వాళ్ళకి అమౌంట్ ఇస్తామన్నారు. అమౌంట్ కూడా 300 కోట్లు ఏమో రిలీజ్ చేసామన్నారు. కానీ తర్వాత ఇవ్వలేదు, ఎందుకో తెలియదు. మరి మొత్తానికైతే మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి కూడా కొంత ఆ అమౌంట్ కూడా ఇస్తారని కూడా కొంత తెలిసింది మనకు. అప్పుడు నగదు కూడా రిలీజ్ అయిద్దని చెప్పన్నారు. మరి ఎందుకు ఆగిపోయిందో తెలియదు. పోయిన సంవత్సరం అయితే ఆ నగదు అయితే రాలేదు. కానీ ఈ సంవత్సరం మరి అందరికీ ఇస్తాము, ముందే అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఈ బ్యాంకుకు సంబంధించిన విషయంలో భాగంగా ఖాతాల విషయంలో ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకోండి, ఇబ్బంది లేకుండా చూసుకోండి, ఆధార్ కార్డు లింక్ అయ్యేలా చూసుకోండి, మొత్తం కూడా నగదు ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతుంది. ఏదైనా మరి ఈ నెలలో ఇస్తారో, జూన్లో కానీ మరి జూలైలో ఇస్తారో తెలియదు, కానీ మొత్తం జూలైలో ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు మళ్ళీ. అందుకని ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే, గత సంవత్సరం జరిగిన సందర్భాలను మళ్ళా పరిగణలో తీసుకోకుండా, ఒకవేళ దురదృష్టం చేసేదేం లేదు, ఎవరికన్నా పడకపోతే ఏది తల్లికి వందనం సంబంధించి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ చేయండి సార్. ఎందుకంటే గత సంవత్సరం చాలామంది పడలేదు, అవి చెప్పారు, ఇలా ఎందుకు పడదని కూడా చెప్పారు. ఈ సంవత్సరం ముందుగానే అప్డేట్ ఇచ్చారు. చాలా వరకు వీళ్ళు మరి తల్లిదండ్రులు వాటిని సరి చేసుకున్నారో లేదో మనకి తెలియదు. కానీ ఈ సంవత్సరం అలా జరగకుండా కొంచెం చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి ఎవరికి బాగాలేదు సార్. పనులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. పంట పొలాలు కూడా పోయిన సంవత్సరం దెబ్బతిన్నాయి. రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. ఖచ్చితంగా ఏదైనా సరే ఈ సంవత్సరం తల్లి వందనం సంబంధించి ఖచ్చితంగా నగదైతే అందరికీ అందేలా చూడాలని, ఎవరికైనా ఒకవేళ మిస్ అయినా కూడా వాళ్ళని ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తున్నారో వాళ్ళ ద్వారా కొంచెం వాళ్ళకి సమాచారం అందించి, మీకు పడలేదు, మీరు ఇలా చేసుకోండి, మీకు పడతాయని చెప్పేసి కూడా కొంత వాళ్ళకి సమాచారం అందించి వాళ్ళకి నగదు పడే విధంగా ఖచ్చితంగా మీరు పనిచేస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తాను సార్. ఎందుకంటే గత సంవత్సరం పడలేదు కాబట్టి ఈ సంవత్సరం అలా జరగకుండా చూడండి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఆర్థికంగా అయితే. కావున ఈ విషయాన్ని గమనించాలని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైనా సరే సంబంధిత కూటమి నాయకులకు సంబంధించి ఎవరైనా సరే ఈ విషయాన్ని అయితే పరిగణలో తీసుకొని తల్లికి వందనం నగదైతే ప్రతి విద్యార్థికి పడే విధంగా చూస్తారని చెప్పేసి తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. మీ కార్తీక్ ఉమరాల, పల్నాటి ప్రభ పేపర్ ఎడిటర్ అండి.